జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతోన్న భారీ చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. సుబ్రహ్మణ్య భుజంగం, శ్లోకం, త్రిశూలం, DNA ఆకారాలతో డిజైన్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ ని తారక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మైథలాజికల్ టచ్ ఉన్న ఈ కథలో సైన్స్ ఫిక్షన్, సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందనుంది. యంగ్ టైగర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటించారు. #NTR into త్రివిక్రమ్ అనే వర్కింగ్ టైటిల్తో ఓ పోస్టర్ని పంచుకున్నారు. శివుడి కుమారుడు, పార్వతీదేవికి గర్వకారణం, దేవసేన అని మరోసారి త్రివిక్రమ్తో అని తారక్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఎన్టీఆర్ ఇంటూ త్రివిక్రమ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. త్రిశూలం, కార్తికేయుడి శూలం, నంది కొమ్ములు, మధ్యలో ఓ DNA లాంటి ఆకారంతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో ఆలయాలు, రాజ ప్రసాదాలు, యుద్ధ వాతావరణం కనిపిస్తున్నాయి. అలానే ఆదిశంకరులు ప్రవచించిన సుబ్రహ్మణ్యం భుజంగం స్తోత్రంలోని నా జానామి శబ్దం, నా జానామి చార్దం, నా జానామి పద్యాం, నా జానామి గద్యాం, చిదేకా షడాస్య హృది ద్యోతతే మే ముఖాని సరంతే గిరశ్చాపి చిత్రం అనే శ్లోకం కూడా ఉంది. నాకు శబ్దం తెలీదు, అర్థం తెలీదు, పద్యం తెలీదు, గద్యం తెలీదు. 6 ముఖములు గల రూపం నా మనస్సులో ప్రకాశిస్తోంది. నా ముఖం నుంచి మాటలు వెలువడుతున్నాయి. ఇదంతా చిత్రంగా ఉంది అనేది ఈ సంస్కృత శ్లోకానికి అర్థం. ఇప్పటిదాకా ఇది పురాణాలతో ముడిపడిన కథతో రూపొందే మైథలాజికల్ మూవీ అనుకున్నారు. అయితే ఇందులో సైన్స్ ఫిక్షన్, సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా జోడించినట్టు పోస్టర్ని బట్టి తెలుస్తోంది. అప్పట్లో ఎన్టీఆర్ తన చేతిలో మురుగా ద లార్డ్ ఆఫ్ వార్, ద గాడ్ ఆఫ్ విజ్డమ్ అనే పుస్తకంతో కనిపించారు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో ఆయన కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఉత్తరాన పుట్టాడు, మధ్య భూమిలో రూపుదిద్దుకున్నాడు, దక్షిణాన పూజించబడ్డాడు. విశ్వానికి చెందిన ఒక గాథ అంటూ నిర్మాత నాగవంశీ పరోక్షంగా కార్తికేయుడి గురించే అని హింటిచ్చారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో అత్యంత భారీ స్థాయిలో రూపొందించనున్నారు. అనిరుద్ధ్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చనున్నారు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత తారక్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న డ్రాగన్ సినిమా పూర్తి చేయాలి. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుంది. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి.